ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మాజీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిని డిస్మిస్ చేసింది ప్రభుత్వం. ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశాడన్న ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. డిస్మిస్ చేయడంతో ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్ని సైతం కోల్పోతున్నాడు వెంకట్రామరెడ్డి. ఇదే ఆరోపణలపై 2 ఏళ్లుగా సస్పెన్షన్లో ఉన్నాడు. మరొక 14 ఏళ్ల పాటు సర్వీస్ ఉండగానే డిస్మిస్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తానంటూ వెంకట్రామరెడ్డి అంటున్నాడు. జీవో కాపీలు తనకి అందలేదంటూ వెంకట్రామరెడ్డి చెప్తున్నారు. ఒకవేళ అందితే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నేను న్యాయ పోరాటం చేస్తాను, నాకు అన్యాయం జరుగుతుంది అంటూ వెంకట్రామరెడ్డి చెప్తున్నాడు. అయితే సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారు అంటూ ఆయన మీద ఈ చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో అనేక అభియోగాలు ఉన్నాయి, కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన రూల్స్ని వైలేట్ చేశాడు అంటూ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వైసీపీ తరఫున వెంకట్రామరెడ్డి ప్రచారం చేసినట్లుగా రుజువైన నేపథ్యంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం పేరిట రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేశాడని, అది తీవ్రమైనటువంటి శిక్షార్హమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యం అంటూ ప్రభుత్వం పేర్కొంటుంది. తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా అతనికి రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ని కూడా ఆపేసినట్లుగా తెలుస్తోంది. ఇక 14 years సర్వీస్ ఇప్పుడు పోయింది పూర్తిగా. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి వెంకట్రామరెడ్డి చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నారు. నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్తున్నారు. ఒకసారి వెంకట్రామరెడ్డి ఏమంటున్నారు చూద్దాం. అదే జీవో డిస్మిస్ చేస్తూ జీవో ఇచ్చిన నాకు ఇప్పుడే తెలిసింది. అయితే ప్రభుత్వం ఉద్యోగులు అంటే ప్రశ్నించకూడదు ఎవరు అని భయపెట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రమే ఇది. ఎందుకంటే ఉద్యోగులు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం అంటే 2014-19 మధ్య ఉద్యోగులను రాజకీయంగా ఎలా వాడుకున్నారో మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్యాకేజ్ బాగుందంటే నవనిర్మాణ దీక్ష అని ఈడ బస్సులు వేసుకొని ఉద్యోగులు తీసుకెళ్లి కార్యక్రమాలు చేయడం, ప్యాకేజ్ బాగాలేదు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటే నల్ల సొక్కాలు వేసుకొని ఢిల్లీకి వెళ్ళి తీసుకెళ్లి బీజేపీని తిట్టించడం, అవన్నీ ఎవరు చేసిండ్రు? ఈ ముఖ్యమంత్రి గారు కాదా? సెక్రటరీ నుంచి 10 మంది ఉద్యోగులు ఢిల్లీకి వెళ్ళి నల్ల సొక్కా వేసుకొని బీజేపీ గవర్నమెంట్ అప్పుడు బీజేపీని తిట్టిండ్రు. వీడియోలు ఉన్నాయి అవి. నేను ఎలక్షన్ ప్రచారం చేసిన అనే దానికి ఒక్క ఆధారం లేదు. నేను వెళ్ళిన 4 డిపో మేనేజర్లు చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగలేదని చెప్పి. అయినా ఆ గవర్నమెంట్ ఆదేశించింది. ఎందుకంటే అడ్డగోలుగా అంటే మా చేతిలో అధికారం ఉంది, ఎవరేం చేయలేరు అని. కానీ కోర్టులు ఉన్నాయి కదా, న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది ఖచ్చితంగా. ఇది అడ్డగోలు వ్యవహారమే. ఈ ఆర్డర్ ఇచ్చిన ఈ ఫైల్ చూసిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి తెలుసు ఇది చాలా తప్పుడు వ్యవహారం అని. కాకపోతే వాళ్ళు కూడా ఏం చేశారు, పైన వాళ్ళకు తలూపడం పరిస్థితి వచ్చింది కాబట్టి ఆర్డర్ వచ్చింది. కానీ ఇట్లాంటి వాటికైతే మేము భయపడము. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. ఉద్యోగుల గురించి మాట్లాడితే ఇంకా గట్టిగా మాట్లాడతాం. ఈ ఉద్యోగుల సమస్యల మీద వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. అంటే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అంటే మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఏమాత్రం ఉండవు కదా, ఎట్లా పరిస్థితి? ఏం కాదన్న, ఏమవుతుంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే కదా. మళ్ళీ కోర్టులు ఉన్నాయి, కోర్టుల నుంచి న్యాయం జరుగుతుంది. మళ్ళీ మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఇవన్నీ వస్తాయి. దానివల్ల నష్టం జరుగుతుంది. నేనేం భయపడ్డంలే, నేనేం వీటి మీద ఏం కావడంలే. నన్ను భయపెట్టాలని చూస్తే ఇతర వాటికి మేము భయపడేవాడిని కాదు. ఖచ్చితంగా ఇంకా ఎక్కువ గట్టిగా ఫైట్ చేస్తారు. థ్యాంక్ యూ. వెంకట్రామరెడ్డికి ఈ విషయంలో క్లారిటీ ఉన్నట్లుగా కనపడుతుంది. ఒకవేళ ఇప్పుడు ఏదైనా చర్యలు తీసుకుంటే తీసుకోనివ్వండి, మేము కోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేస్తున్నాం, 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది, మళ్ళీ ఆర్డర్స్ వచ్చేస్తాయి కోర్టు నుంచి, ఖచ్చితంగా మళ్ళీ నా పదవి నాకు వస్తుంది, నా ఉద్యోగం నాకు వస్తుంది అని చెప్పేసి వెంకట్రామరెడ్డి చాలా ధీమాగా ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు గతంలో చంద్రబాబు టైంలో అంతకుముందు ఆయన పరిపాలించిన సమయంలో 2014 నుంచి 19 మధ్య కాలంలో మరి అప్పుడు ఉద్యోగుల్ని ఆయన పోరాటం కోసం ఉపయోగించుకుంటే తప్పు లేదు. కానీ మరి దానికి సంబంధించి ఏం సమాధానం చెప్తారు? ఉద్యోగుల్ని ఢిల్లీ పంపించలేదా? ఇక్కడ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడడానికి వాళ్ళని ఉపయోగించుకోలేదా? ఉద్యోగుల్ని చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ఉపయోగించుకున్నారు కదా. మరి అవి కరెక్ట్ అయినప్పుడు నా మీద ఎలా చర్యలు తీసుకుంటారు? అయినా నేనేం ప్రచారం చేసినట్లు ఆధారాలు ఎక్కడున్నాయి అని చెప్పేసి ఆయన అడగడాన్ని మనం చూస్తున్నాం. అండ్ రేపు ఒకవేళ ప్రభుత్వం మారితే మళ్ళీ నాకు వస్తుంది, ఈలోపు కోర్టు చెప్తే కోర్టు ఎలాగో చెప్పినప్పుడు ఇవ్వాల్సిందే నా ఉద్యోగం అని చెప్తున్నారు. సాయి జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి, డీటెయిల్స్ తెలుసుకుందాం. సాయి, వెంకట్రామరెడ్డి చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు.
ఎలాగో కోర్టుకు వెళ్తే నేనే గెలుస్తాను, నన్ను ఇలా తీసేయడం కరెక్ట్ కాదు, అన్యాయం చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు అంటున్నారు. అండ్ 2 years నుంచి ఆయన ఇప్పుడు సస్పెండ్ చేసి ఉంచారంటే ఖచ్చితంగా ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఆయన పరిస్థితి అంటే ఇంటెన్షనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత చేశారు అనేది మనకు కనిపిస్తుంది. సో వెంకట్రామరెడ్డి గతంలో వైసీపీకి ప్రచారం చేశారా, దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో హౌ కెన్ వి సీ ది సిచ్యువేషన్? సాయి రైట్, సాయి మరికొద్ది క్షణాల్లో మనతో జాయిన్ అవుతారు. అయితే ఉద్యోగుల విషయంలో ఏ ప్రభుత్వం వచ్చినా కొంతమంది ఐఏఎస్ అధికారులకి, ఐపీఎస్ అధికారులకి ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూసాం. సో ఆయా ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాలు మారిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడమో, ఏదైనా లీగల్ యాక్షన్ తీసుకోవడమో, లేదంటే ఇంకేమైనా కేసులు, ఇలాంటివన్నీ కూడా గతంలో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు వెంకట్రామరెడ్డి విషయంలో ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ కనిపిస్తుంది. అండ్ హీఈస్ వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. ఆయన వాయిస్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ మనం చూస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగానే ఉన్నారు. సో సాయి జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి సాయి. ఇప్పుడు వెంకట్రామరెడ్డి విషయంలో ఏం జరగబోతుంది? ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చి రాగానే చర్యలు తీసుకుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు పూర్తిగా అసలు ఉద్యోగం నుంచి తొలగించేశారు. ఆయనకి ఏ బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 14 years సర్వీస్ పోయింది అంటున్నారు. ఆయనేమో నేను న్యాయ పోరాటం చేస్తాను, ఖచ్చితంగా గెలవబోతున్నానని కూడా చెప్తున్నారు. సో ప్రూఫ్స్ ఉన్నాయా వైసీపీకి ఆయన ప్రచారం చేసినట్టు ప్రభుత్వం పూర్తిగా నిరూపించదగే